ప్రేక్షకులందరికీ కూడా ముందు మరి విశ్వావసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ విశ్వావసు ఉగాది దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, తర్వాత ఈ ఏడాది ముఖ్యమైన విశేషాలు ఏంటి, తర్వాత మరి ఏ ఏ నదులకి పుష్కరాలు రాబోతున్నాయి, ఎప్పుడు రాబోతున్నాయి, అలాగే గ్రహణాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి సాధారణ విశేషాలని ముందుగా తెలుసుకుందాం. అయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి ప్రారంభమే 6 గ్రహాల కూటమి ఒక విశిష్టతతో రానుంది. ఇది తదనంతరం మళ్ళీ ఇంచుమించుగా ఏప్రిల్ మధ్య వరకు కూడా పంచగ్రహ కూటమితో అలరారనుంది. ఇక ఇంతే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా అనేక రకాలైన విధానాల్లో అంటే కాంబినేషన్స్ అంటాం. అలాంటి కాంబినేషన్స్లో ఈసారి మనకి ఈ సంవత్సరం అంతా నిండి ఉంది. ఇలా 6 గ్రహాల కూటమి కొన్నాళ్ళు, చతుర్దగ్రహ కూటమి కొన్నాళ్ళు, పంచగ్రహ కూటమి కొన్నాళ్ళు, త్రిగ్రహ కూటమి కొన్నాళ్ళు, ఇలా వీటితో పాటుగా ఇంచుమించుగా జూన్ నెలలో మనకి సంపూర్ణ కాలసర్ప దోషంతో పాటుగా ఇంచుమించు గ్రహాలన్నీ కూడా మనకి ఈ సింహము తర్వాత కుంభానికి మధ్య మొత్తం అన్ని గ్రహాలు మాలికా యోగం అంటాం. అన్ని గ్రహాలు కూడా ఇంచుమించుగా మనకి ఇటు సింహం నుంచి కుంభం మధ్య నెలకొని ఉండటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత మరి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చే 2 గ్రహణాలు కూడా ఎలాగైతే ఇప్పుడు ఈ సింహానికి కుంభానికి మధ్య మనకి ఈ రకమైన గ్రహమాలిక యోగం అనేది లేదా కాలసర్ప దోషం అనేది పట్టి ఉంటే, మళ్ళీ ఇదే గ్రహాలకే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది, అంటే ఈసారి కూడా ఈ ఏడాది మనకి సూర్యగ్రహణాలు ఏవి కూడా కనిపించవు. 2 కూడా సంపూర్ణ చంద్రగ్రహణాలుగానే చెప్పవలసి ఉంటుంది. అయితే సెప్టెంబరు 7 రాత్రి వచ్చేది ఏదైతే ఉందో, అంటే అది ఇంచుమించుగా అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది కాబట్టి తెల్లవారితే 8 అనుకోవాలి. ఈ సెప్టెంబర్లో వచ్చేసి పూర్వభద్ర నక్షత్రం కుంభరాశిలో ఈ గ్రహణం పట్టడం అనేది ఉంటే, మరి వచ్చే సంవత్సరం 2026 ఫిబ్రవరి 2వ తారీఖు, అంటే 2వ నెల ఫిబ్రవరి 26వ తారీఖు, ఫిబ్రవరి 26వ తారీఖు వచ్చే చంద్రగ్రహణం అనేది మీకు సింహరాశిలో పట్టనుంది. అంటే అన్నీ కూడా ఈసారి కొద్దిగా సింహ కుంభరాశుల మీద ప్రభావం ఎక్కువ ఉండేలాగా కూడా కనిపిస్తుంది. పైగా ఏదైతే మరి కుంభరాశికి ఇప్పటికే ఏళ్ళనాటి శనిలో ఉండటం అనేది ఒకటైతే, మరి ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు కొత్తగా మార్చి 29 నుంచి అష్టమ శని అనేది కూడా ప్రారంభమైంది. కనుక ఈ సింహ కుంభరాశుల వాళ్ళు ఆరోగ్య విషయంలోనూ ఆర్థిక విషయాల్లో కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మిథునంలోకి ఎప్పుడైతే మరి మే 15వ తారీఖు, అంటే ఇంచుమించు మే 14వ తారీఖు అర్ధరాత్రి మిథునంలోకి గురుడు ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి మనకి అంటే మర్నాడు రోజు 15వ తారీఖు నుంచి 26వ తారీఖు కూడా 26వ తారీఖు వరకు 12 రోజుల పాటు మనకి సరస్వతి నది పుష్కరాలు రాబోతున్నాయి. ఇక ఈ నెలలో కొంత జ్యేష్ఠ మాసంలోను, తర్వాత మార్గశిరము, తర్వాత వచ్చే మరి మాఘమాసంలో కూడా కొంతవరకు మరి ఈ యొక్క మౌఢ్యములు కూడా రానున్నాయి. ఇవి ఈ రకంగా మనకి ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఈ ఉగాది యొక్క విశిష్టతలు. అయితే ఇక దేశ కాలమాన పరిస్థితులుగా చూసినట్టయితే కనుక ఈ ఏడాది బంగారము ఎంత పెరిగినప్పటికీ కూడా, అంటే చాలామంది విశ్లేషణ ప్రకారము 1,00,000 అధిగమిస్తుంది లేదా కనీసం 1,00,000 దాకా వస్తుందనేది ఎంతవరకు నిజమో, అలాగే ఇంచుమించుగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి మార్చికి మళ్ళీ 80-85 మధ్య స్థిరంగా ఉండిపోయే అవకాశాలు కూడా అలానే కనిపిస్తున్నాయి. తర్వాత వివిధ గ్రహాల యొక్క కూటమి వల్ల మరి రకరకాలైన రోగాలు కూడా మనుషులకి వెన్నంటడం అనేది అయితే ఉంటుంది. అయితే ప్రమాదాల స్థాయి మాత్రం తక్కువగా ఉంటుందని చెప్పచ్చు. రకరకాల వేరియంట్స్ ఉండొచ్చు కానీ అవి ఏవి కూడా మనకి మృత్యువుకి తీసుకెళ్ళవు. ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కలుషిత ఆహారం,
తర్వాత వాళ్ళకి ఏదైనా సరే అకాల నిద్ర, అకాల భోజనం వల్ల తరచూ ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య ఈసారి కొంతవరకు అధిక వర్షాలు, తర్వాత లేదా ఈ వరదలు ఇలాంటివి ఏమైనా సరే కొంత ప్రకృతి విలయ తాండవంగా చెప్పవలసి ఉంటుంది. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి మరి నవంబర్ వరకు, అలాగే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఉగాది వరకు కూడా ఏదైనా సరే రాజకీయ సంక్షోభాలు, రాజకీయాల్లో అనుకోని మార్పులు సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఏవైతే ధాన్యపు ధరలు ఉంటాయో ఈసారి మరి ధాన్యాధిపతిగా కుజుడు కనుక ఏవేమైనా సరే ఈ ధరలు అనేది హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. ఒక ఒడిదుడుకులు అంటే నిత్యం ఒకేలాగా ఉండకపోవటం, ఒకే రకంగా ఉన్నట్టుండి పెరగటం, ఉన్నట్టుండి తగ్గటం, ఈ రకంగా కొంత ఇబ్బంది ఎదుర్కోవటం అనేది కూడా జరుగుతుంది. ఇక ఈసారి మరి నవవిధ నాయకుల్లో రవి మనకి రాజుగా చెప్పాలి. అంతేకాకుండా ఆయన ఆర్ఘ్యాధిపతిగా కూడా మరి రవే ఉన్నాడు. తర్వాత మరి సస్యాధిపతిగాను, నీరసాధిపతిగా బుధుడు ఉండటం అనేది జరిగింది. ధాన్యాధిపతిగా మరి కుజుడు అని చెప్పాం, రసాధిపతిగా శుక్రుడు అని చెప్పాం. తర్వాత మరి సేనాధిపతి శని అయితే గనక మరి మంత్రిగా చంద్రుడు ఉన్నాడు. ఎప్పుడైతే మరి ఈ మంత్రి చంద్రుడు అవుతున్నాడో ఈ ఆలోచనలు అవి అంత నిలకడగా ఇటు జనాలకు ఉండొచ్చు, పాలకులకు ఉండొచ్చు, ఎవరికైనా సరే అంత నిలకడైన ఆలోచన అనేది లేకపోవటం, ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో తెలియని చందాన్ని ప్రవర్తించడం అనేది కూడా ఎక్కువ అవుతుంది. అయితే ఇక్కడ రాజు మరి తర్వాత ఇటు మంత్రి ఇద్దరు కూడా మిత్రులు అవటం, మరి గ్రహాల్లో వాళ్ళని రాజు రాణిగా భావిస్తూ ఉండటం వల్ల చివరికి ఎలాంటి పెను ఉపద్రవాలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మళ్ళీ బయటికి రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈ సంవత్సరం మరి వివిధ నక్షత్రాలకి కందాయ ఫలాల గురించి ఏంటో తెలుసుకుందాం. అంటే ఈ కందాయ ఫలాలు అనేవి ఏంటంటే అవి నక్షత్రాలు బట్టి ఉంటాయి. ఏదైనా సరే బేసి సంఖ్య అనేది శుభ ఫలితాలు ఇవ్వడానికి, తర్వాత సరి సంఖ్య అనేది మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి, తర్వాత మరి ఏదైతే సున్నా అనేది శూన్యం అనేది ఉంటుందో అది కొంతవరకు వ్యతిరేక ఫలితాలు లేదా అనారోగ్యాన్ని ఇవ్వడానికి ఉంటుంది. మరి ఈ ఏడాది ఏదైతే అశ్విని నక్షత్రం ఉందో వారికి 3 అంటే మొదట 3, తర్వాత 0, తర్వాత 4 వీటిని మనం ఎలా భావించాలి అంటే కనుక ఇవి 4 నెలలకి ఒక ఫలితంగా తీసుకోవాలి. అంటే మొదట 4 నెలలు 3, తర్వాత 4 నెలలు 0, తర్వాత మరి చివరి 4 నెలలు కూడా 4. అంటే మొదట ఉన్న 3 కాబట్టి అశ్విని నక్షత్రం వాళ్ళకి మొదట మంచి ఫలితాలని, తర్వాత మధ్యలో 4 నెలలు అంత చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయని, చివరి మిశ్రమ ఫలితాలు ఉంటాయని భావించాలి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే మిగతా నక్షత్రాల వాళ్ళందరూ కూడా ఇదే రకంగా 4 నెలలకి ఈ ఫలితాలు ఉండటం అనేది ఉంటుంది. భరణి నక్షత్రం వారికి 6 మరి 1 ఉన్నాయి. తర్వాత మరి కృత్తిక నక్షత్రానికి 1, 2, 3గా ఉన్నాయి. తర్వాత రోహిణి నక్షత్రం వారికి 4, 0, 0గా ఉన్నాయి. తర్వాత మరి మూసర నక్షత్రానికి 7, 1, 2గా ఉన్నాయి. తర్వాత మరి ఆరుద్ర నక్షత్రానికి 2, 2, 4లా ఉన్నాయి. తర్వాత మరి పునర్వసు నక్షత్రానికి 5, 0, 1. ఇక పుష్యమి నక్షత్రానికి అయితే గనక 1, 1, 3. ఇక ఆశ్లేష నక్షత్రానికి అయితే గనక 3, 2, 0. ఇక మకా నక్షత్రానికి 6, 0, 2. పుబ్బ నక్షత్రానికి అయితే గనక 1, 1, 4. ఉత్తర నక్షత్రానికి 4, 2, 1. హస్త నక్షత్రానికి 7, 0, 3. ఇక చిత్తా నక్షత్రానికి 2, 1, 0. స్వాతి నక్షత్రం 5, 2, 2. విశాఖ నక్షత్రం 0, 0, 4. ఇక అనురాధ నక్షత్రం అనేది 3, 1, 1. జ్యేష్ఠ 6, 2, 3. మూల 1, 0, 0. పూర్వాషాఢ 4, 1, 2. ఉత్తరాషాఢ 7, 2, 4. ధనిష్ట శ్రవణ నక్షత్రం 2, 0, 1. ధనిష్ట 5, 1, 3. శతభిషం 0, 2, 0.
పూర్వభద్ర 302, ఉత్తరాభద్ర 614, చివరిగా మరి రేవతి 121. ఈ రకంగా మనం కందాయ ఫలాల గురించి తెలుసుకోవాలి. ఇంకా ఏదైనప్పటికీ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరం ఏదైతే ఉందో మనకి ఇది తెలుగు సంవత్సరాల్లో 39వది అవటం అనేది. తర్వాత ఏదైతే మరి ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ప్రకారం కూడా చివర ఏదైతే మరి 2025 అనేది కూడినప్పుడు అది 9 రావటం అనేది. కనుక ఇటు 3 గురుడు నంబర్ అనేది, 9 అనేది కొంతమంది ప్రకారం కుజుడైతే కొంతమంది శుక్రుడు. కనుక ఏదైనప్పటికీ కూడా ఆర్థిక అభివృద్ధి పెరగటం అనేది ఎలా ఉంటుందో ఇబ్బందులు కూడా, ప్రమాదాలు కూడా అదే రకంగా రావటం. తర్వాత ఎవరైతే మరి ముఖ్యమైన సెలబ్రిటీస్ అనుకోకుండా వాళ్ళు అప్పుల బారిన పడటం అనేది, వారి యొక్క జీవితాల్లో కొన్ని చీకటి రేఖలు నిర్ద్వందంగా బయటికి రావటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత ఏదైతే మరి విశృంఖలత్వంగా అశ్లీలత అనేది ఏదైతే పెరుగుతుందో దాని మీద కొంతవరకు దృష్టి సారించడానికి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఇతర ప్రభుత్వాలు కూడా కొంత సమాయత్తం అవటం అనేది అయితే ఉంటుంది. సైబర్ నేరగాళ్ళు ఎంత విజృంభించినప్పటికీ కూడా మళ్ళీ అదే స్థాయిలో దానికి వీరు ముందు ప్రణాళికలు కొంతవరకు రచించడానికి, అంటే టెక్నికల్గా మనం ఎంతో కొంత బాగా ముందుకు పరిగెత్తే అవకాశం కూడా ఈ ఏడాది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే జిఎస్టీ ద్రవ్యోల్బణం వీటి యొక్క వృద్ధి రేట్ అనేది కూడా పెరిగేలాగా కనిపిస్తుంది. కనుక విశ్వావసు అనేది ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ప్రమాదాలు ఎదురైనా కూడా తట్టుకుని నిలబడగలగడానికి ఎంతో కొంత ఆస్కారం ఉంది. కనుక మరి విశ్వావసు నామ సంవత్సరం వివిధ రాసుల వారికి ఏ రకమైన ఫలితాలని ఇవ్వబోతోంది, మరి ఈ వివిధ గ్రహాల కూటమి ఏదైతే మరి షష్టగ్రహ కూటమి కావచ్చు, పంచగ్రహ కూటమి కావచ్చు, అలాగే ఆకస్మికంగా ఏర్పడే వివిధ గ్రహాల దృష్టులు, అంటే శని కుజుల యొక్క సమసప్తక దృష్టి, మరి రవిశనుల సమసప్తక దృష్టి, ఇలాంటివి ఎన్నో కూడా రూపుదిద్దుకుంటున్న ఈ సంవత్సరంలో మరి ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఎవరు ఎలాంటి ప్రయోజనాలని పొందగలుగుతారు అవి తెలుసుకుందాం. కుంభరాశి వారు ఈ ఏడాది మరి వీరికి ఆదాయం 8, 14 వ్యయం అనేది. ఇక రాజ్యపూజ అవమానాలు వీరికి కూడా మకర రాశి లాగానే 4, 5 అనేదిగా ఉంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఇది మరి కుంభరాశి సింహరాశి మధ్య మనం కాలసర్ప యోగం అని చెప్పాం, లేదా దోషం అని చెప్పాం. తర్వాత మరి గ్రహమాలిక యోగం అని చెప్పాం. తర్వాత గ్రహణం అనేది ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే గ్రహణం ఏదైతే చంద్రగ్రహణం ఉందో అది కుంభరాశిలోనే పట్టడం అనేది, పూర్వభద్ర నక్షత్రంలో పట్టడం అనేది కూడా చెప్పుకొని ఉన్నాం. కనుక కుంభరాశి వారికి మరి ఇప్పటికే శని అనేది చివరి స్థాయికి రావటం అనేది ఉంది. కనుక ఏదైనప్పటికీ కూడా మన ఈ విడిగా ఈ జాతకాలు చెప్పేప్పుడు అనుభవాన్ని కనుక పరిశీలించినట్టయితే, లేదా ఎక్కువ మంది మన ఈ పండితులు చెప్పే మాట ప్రకారం మొదటి 2.5 ఏళ్ళు ఎవరికైతే సుఖపడుతుందో చివరి 2.5 ఏళ్ళు ఇబ్బంది పెట్టడం అనేది, అలాగే చివర 2.5 ఏళ్ళు సుఖపెడితే మొదట్లో ఇబ్బంది పెట్టడం అనేది. కనుక ఇక్కడ ఏదైతే మీరు వ్యక్తిగత జాతకాల ప్రకారంగా ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ఒకళ్ళు, సింహరాశి వాళ్ళు ఒకళ్ళు, వారి వారి యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో వారి వారి యొక్క వ్యక్తిగత జాతకాల మీద కూడా కొంత ఈ ఏడాది ఆధారపడి ఉండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సరే ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకోవటం, ఆకస్మిక నష్టాలు చోటు చేసుకోవటం, తర్వాత అనుకోని ఏమైనా సరే నిందలు, తర్వాత కేసుల్లో ఇరుక్కోవటం, ఇలాంటివి వీళ్ళకి ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే వారి వారి యొక్క వ్యక్తిగత జాతకం కూడా మరింత బలహీనమైనప్పుడు మాత్రమే మనం చెప్పవలసి ఉంటుంది తప్ప, లేదు చెప్తే ఒక్కోసారి అది తొందరపాటుగా అవుతుంది. కనుక ఏదైనప్పటికీ కూడా మనకి ఆ రకమైన పరిశీలన అనేది ఉండదు. కాబట్టి ఉన్నంతలో మీ జాగ్రత్త మీరు తీసుకోండి అనేది చెప్పడానికి మేము ఉండటం అనేది ఉంటుంది. కనుక కొంతవరకు ఈ కుంభరాశి వారు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. తర్వాత ఏదైనా సరే ఈ బాత్రూంలోకి వాటికి వెళ్ళేప్పుడు, ఏమైనా వాహనాలు నడిపేప్పుడు కూడా ఒక్కోసారి ఒక 2-3 నెలలు టెంపరీగా ఏదైనా బెడ్ రెస్ట్ అయ్యే పరిస్థితి కూడా ఎక్కువ ఉంటుంది. ఇక మిగతా విషయాల్లోకి వస్తే ఆర్థికంగా మాత్రం క్రమంగా నెమ్మదిగా
కొంత అనుకూలమైన మార్పులు రావటం అనేది, తర్వాత ఏదైతే మన అప్పులు ఉంటే గనక ఆ అప్పుల బారి నుంచి కూడా కొంత ఉపశమనం లభించడం అనేది, తర్వాత ఇప్పటికీ ఏదైనా సరే మనం ఇల్లులు గానీ, భూములు గానీ ఇలాంటివి ఏమైనా సరే అమ్మకానికి పెట్టి ఉంటే గనక, అమ్మకాలు అవ్వకుండా ఉంటే గనక ఈ ఏడాది వాటికి కొంతవరకు ఒక పరిష్కారం లభించడం అనేది, అలా ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం కొంత ఉపశమనం రావడానికైతే ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్యము, తర్వాత మరి ఏదైనా సరే నడవడిక ఇలాంటి వాటిల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏడాది వీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.